చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్ రెడ్డి దశాబ్దాల పాటు మీ సందింటికి ఆధిపత్యాన్ని ఇచ్చి కడప జిల్లా అండగా నిలిచింది మీ కుటుంబానికి. కానీ ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయింది మీ సందింటి కుటుంబం. యురేనియం నుండి సిమెంట్ పరిశ్రమలు తెచ్చి కాలుష్యంతో కడపను ఉక్కిరి బిక్కిరి చేశారు మీరు. ఉన్న ఆల్విన్ కంపెనీ మూతపడినా పట్టించుకోలేదు. అయినా కడప ప్రజలు భయంతో మీ ఆధిపత్యాన్ని మౌనంగా అంగీకరించారు. ఉప ఎన్నికల నుండి భారీ మెజారిటీలు వచ్చేలా మన గడ్డ బిడ్డ రాజన్న బిడ్డ అని 2019లో ఏకపక్షంగా నిన్ను గెలిపించారు. కానీ నువ్వు ఆ కడప గడ్డకు స్టీల్ ప్లాంట్ నుండి బెంగళూరుకు రైల్వే మార్గం వరకు ఒక్క పని కూడా చేయలేని చవటగా చరిత్ర సృష్టించావు. దీనికి తోడు మీ నాయకులను భూముల మీదకు వదిలావు. పెద్దల సభ సభ్యుడు సింహభాగాన్ని, నీ సకల సలహాదారుడు రెండో సింహభాగాన్ని, బాబాయిని గొడ్డలతో చంపించిన గుండ్లవాగు శంకర్గాడి వరకు వాటాలు వేసుకుని కనిపించిన భూములన్నింటినీ కబ్జా చేశారు. ఇందుకే కదా కడప జిల్లా నిశ్శబ్దంగా నీ పార్టీకి పాతర వేసింది. ఇలాంటివి తెలుసుకొని సమీక్షించుకొని క్షమాపణలు చెప్పాల్సింది పోయి నేను వస్తా బట్టలు ఊడదీస్తా అని అంటుంటే ఇంకా నీకు బుద్ధి రాలేదు, ఈ జన్మకు రాదని నీ వైకాపాలోనే అనుకుంటున్నారు. 2029లో నువ్వు నీ గొడ్డలి బ్రదర్ బయట ఉంటే కడప ఎంపీ పులివెందుల ఎమ్మెల్యే స్థానాలను నిలుపుకుంటే అదే గొప్ప. ఆ మధ్య గ్రీన్ మ్యాట్ పెట్టుకుని ఏమన్నావు, అత్వాని అంట గిత్వాని అంట కేసులు పెట్టించారు, జిందాల్ లాంటి పరిశ్రమ పోయింది అంటూ నువ్వు నీ వక్రాక్షి నీ పార్టీ తొట్టి గ్యాంగ్ ఓదరగొట్టారు. ఇప్పుడు చూడు మీ మొఖాలు పగిలేలా మహానాడు వేదికగా 10 రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇప్పుడు మీ ముఖాలు ఏడ పెట్టుకుంటారు జగన్ రెడ్డి? కడపలో బద్వేల్ నుండి నెల్లూరుకు నిన్ననే కేంద్ర మంత్రివర్గం ద్వారా 4 వరుసల రాజమార్గ నిర్మాణం ప్రకటన ఆమోదించబడింది. చదువుకోవడానికి, వైద్యానికి, ఉద్యోగాలకు, పనులకు, ప్రశాంతంగా బతకడానికి పొరుగు జిల్లాల బాట పట్టిన కడపకు మహానాడు నుండి మంచి జరగబోతోంది. పురాణాలలో దేవుళ్ళు రాక్షసులు ఇద్దరూ ఉండేవారు. కానీ దేవుని గడపను తన పేరులో తీసేస్తే కడప బాధపడింది, రోధించింది. ఇప్పుడు కడప పేరును మళ్ళీ చేర్చుకుని నిజమైన అభివృద్ధికి బాటలు వేసుకుంది. నీ తండ్రి అమ్మకు చీర పెట్టనివాడు పిన్నికి పట్టు చీర పెడతానన్నాడు అని ఒక సామెత చెప్పేవాడు. కడపకి ఏమీ చేయకుండా భూములు కబ్జా చేసి లక్షల కోట్లు సంపాదించి ఏమి చేసుకుంటారు జగన్ రెడ్డి? ఎవరో ఒకరు వచ్చి అభివృద్ధి చేస్తారు అనే ఆశతోన అభివృద్ధి మొదలైంది. నువ్వు నీ మంది చేసిన కబ్జాలు కూడా స్వాధీనం చేసుకుంటారు. మీ అటవిక పనులు వెలికి తీసి ఎప్పుడు శిక్షిస్తారా అని జనం ఎదురు చూస్తున్నారు. నువ్వేమో పొరుగున యలహంక ప్యాలెస్లో పీడ కలలు కని భయంతో విమానం ఎక్కి తాడేపల్లిలో దిగి పగటి కలలు కంటూ మేకపోతు గాంభీర్యం వలకబోస్తున్నావు. మీ అరాచకానికి ప్రజాస్వామ్యంలో చోటు దక్కదు. 5 ఏళ్ళు మీ దుర్మార్గ పాలనతో చక్కటి మర్చిపోలేని పాఠం నేర్పించారు ప్రజలకి. ఇంకా మిమ్మల్ని భరించే ఓపిక ఆంధ్ర రాష్ట్రానికి లేదు జగన్ రెడ్డి, లేదు. నమస్కారం.